ఆంథ్రోపాలజిస్ట్ అనేది ఆంథ్రోపోస్ అంటే మ్యాన్ కైండ్ అనే ఒక రూట్ వర్డ్ ఇచ్చి, ఇది గ్రీక్ రూట్ వర్డ్. అలాగే లోగోస్ అంటే సైన్స్. సో మనం ఎక్కడైనా ఏదైనా వర్డ్స్ లాజీ, లోగోస్, లాజిస్ట్ అంటే ఏంటి? ఏ సైంటిస్ట్ ఆర్ సంబడి హూ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ సైన్స్. సో ఆంథ్రోపాలజీ, ఫిలాలజీ ఇవన్నీ కూడా లాజీ అని వచ్చింది అంటే స్టడీ అని అర్థం. సో ఆంథ్రోపాలజిస్ట్ అంటే సంబడి హూ స్టడీస్ అబౌట్ మ్యాన్ కైండ్. మానవుడు ఎక్కడ పుట్టాడు, ఎలా పెరుగుతున్నాడు, ఎలాగ ఉన్నాడు అని తవ్వకాలు జరిపి వాళ్ళ గురించి పూర్వ చరిత్రని తెలిపేవాడిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. అయితే ఈ పర్టికులర్ వర్డ్తో, రూట్ వర్డ్తో మనం ఇంకేమైనా పదాలు ఉన్నాయా చూద్దాం. ఆంథ్రోపాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్స్, ద సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ మ్యాన్ కైండ్. ఆంథ్రోపాయిడ్ అంటే మానవుల వలె ఉన్న షేప్. ఓకే, సో ఇక్కడ ఇంకొక వర్డ్ మీకు అర్థమైంది, యాంథ్రోస్. ఇప్పుడు మనం అనుకున్న యాంథ్రోపోస్. మనం ఇంకా కొత్త వర్డ్స్ ఏమున్నాయో చూద్దాం. అదర్ వర్డ్స్. ఒకటి ఆంథ్రోపాలజీ, దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్స్. మనం ఇప్పుడు అనుకున్న మ్యాన్ కైండ్ ఏదైతే ఉందో దాని గురించి చదివే సైన్స్ ని ఆంథ్రోపాలజీ అంటారు, చదివే సైంటిస్ట్ ని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. అలాగే ఆంథ్రోపాయిడ్ అంటే హ్యూమన్ లైక్ ఇన్ షేప్. అంటే ఆంథ్రోపోస్ మనం ఇప్పుడే అనుకున్నాం మ్యాన్ కైండ్ ఆర్ హ్యూమన్, అండ్ పాయిడ్ ఇది ఇంకొక కొత్త రూట్ వర్డ్ మనం తెలుసుకుంటున్నాం, అది షేప్. ఓకే, అలాగే ఆంథ్రోపోగ్లాట్. సో బర్డ్ విచ్ హ్యాస్ ఎ టంగ్ లైక్ ఎ హ్యూమన్. సో ఈ ఆంథ్రోపోస్ అంటే తెలిసిపోయింది కదా హ్యూమన్ అని. మరి గ్లాట్ అంటే ఏంటి అంటే, గ్లాట్ అంటే సంబడి హూ కెన్ స్పీక్. అందుకే పాలీగ్లాట్ అన్నారు అనుకోండి, సంబడి హూ కెన్ స్పీక్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అంటారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు ఇలాంటివి తెలుసుకోవడం వల్ల కొత్త వర్డ్ రాగానే మీకు కొంతలో కొంత అర్థమైపోతుంది, ఓ ఇది దీనికి సంబంధించింది, అండ్ కాంటెక్స్ట్ ని బట్టి ఈజీగా అర్థం చేసుకోగలరు. అలాగే మిస్ ఆంథ్రోప్. ఆంథ్రోప్ అంటే హ్యూమన్, మ్యాన్ కైండ్, ఎవ్రీథింగ్. మిస్ అంటే ఒక నెగటివ్ ప్రిఫిక్స్ అన్నమాట. ఓకే, మిస్ టేక్, టేక్, మిస్టేక్ అంటే తప్పుగా తెలుసుకోవడం. అలాగే ఇక్కడ మనం మిసాంథ్రోప్ అంటే వీళ్ళని హ్యూమన్స్ ని అసహ్యించుకునేవాడు. ఓకే, మిస్ అలైన్ అంటే అలైన్ కాకుండా ఉండటం. అలాగే ఇక్కడ హ్యూమన్స్ కాకుండా ఉండటం అని కాదు, హ్యూమన్స్ ని అసహించుకునేవాడిని మిసాంథ్రోప్ అంటారు. అలాగే ఫిల్ ఆంథ్రోపిస్ట్. ఆంథ్రోపోస్, హ్యూమన్స్, ఫిల్ ఆంథ్రోపీ అంటే సంథింగ్ టు డూ విత్ ఆంథ్రోపోస్, దట్ ఈస్ హ్యూమన్ కైండ్. ఫిల్ అంటే లవ్. ఈ విషయం కూడా మనం తర్వాత మన ఈ సెషన్లోనే తెలుసుకుంటాం. ఫిల్ మీన్స్ సంథింగ్ టు లవ్, సంథింగ్ రిలేటెడ్ టు లవ్. సో ఫిలాంథ్రోపిస్ట్ సంబడి హూ లవ్స్ హ్యూమన్స్ అంటే మానవ జాతి అంటే ఇష్టం ఉండి మానవులకి సేవ చేయాలనుకునేవాడిని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. సో ఈ రకంగా ఫిల్ అనే కొత్త రూట్ వర్డ్ మనకి తెలిసింది. ఆంథ్రోపోసెంట్రిక్ అన్నారు. ఆంథ్రోపోసెంట్రిక్ అంటే ఏంటి? మళ్ళీ ఆంథ్రోపోస్ అంటే హ్యూమన్, సెంట్రిక్ సెంటర్ మధ్యలో ఉండేది. ఆంథ్రోపోసెంట్రిక్ అంటే ఏ విషయమైనా మానవ జాతి దృష్టినే పెట్టుకుని, మానవ జాతినే దృష్టిలో పెట్టుకుని మనం చేసే పని, దాన్ని ఆంథ్రోపోసెంట్రిసిజం అంటారు. కాబట్టి ఆంథ్రోపోసెంట్రిక్ అంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ డిజైన్ ఈజ్ బేస్డ్ ఆన్ హ్యూమన్స్. ఆంథ్రోపోమార్ఫిక్, ఇదేమిటి? మార్ఫ్ అనేది ఇంకొక కొత్త రూట్ వర్డ్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆంథ్రోపోస్ హ్యూమన్ కైండ్, అండ్ మార్ఫిక్, మార్ఫాలజీ, మార్ఫింగ్ చేశాడురా అంటే ఏంటి? దాన్ని ఆ రకంగా మార్చాడు. ఓకే, సో
ఇది ఒక కొత్త రూట్ వర్డ్. ఓకే. అండ్ లైకాంథ్రోపిస్ట్, ఇది మనం వెర్వుల్ఫ్ అంటూ ఉంటాం. సినిమాలు చూస్తూ ఉంటారు కదా, వెర్వుల్ఫ్ అంటే ఒక మనిషి ఒక తోడేల్లాగా మారిపోతాడు, వాళ్ళని ఏమంటారు? లైకాంథ్రోపిస్ట్. సో ఈ రకంగా మనకి తెలిసిన విషయాల్ని లేదా తెలిసిన పదాల్ని కొత్తగా, అంటే కొత్త పదం ద్వారా తెలుసుకోవడం కానీ, అంటే లైకాంథ్రోపిస్ట్ లాగా. ఎందుకంటే వెర్వుల్ఫ్ అంటే మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అలాగే ఆల్రెడీ వర్డ్ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంథ్రోపాలజీ ఆల్రెడీ చాలాసార్లు వినే ఉంటారు, కానీ దాని ఎగ్జాక్ట్ రూట్ వర్డ్స్ ఎలా వచ్చింది ఆ వర్డ్ అనేది తెలుసుకోవడం కూడా మనం ఇలా తెలుసుకోవచ్చు. సో మన ఫస్ట్ వర్డ్ ఆంథ్రోపాలజిస్ట్ లో మనం తెలుసుకున్నది ఏంటంటే ఆంథ్రోపోస్, దట్ ఈస్ మ్యాన్ కైండ్, లోగోస్, దట్ ఈస్ సైన్స్ ఆర్ స్టడీ, సో విచ్ మేక్స్ ద వర్డ్ anthropologist. Some science of studying humankind is anthropology. A shape like humans, anthropoid. Anthropoglot, గ్లాట్ అనేది ఒకటి కొత్త వర్డ్. మిస్ఆంథ్రోప్, మిస్ అనేది ప్రీఫిక్స్, ప్రీఫిక్స్ అంటే ముందుగా ఫిక్స్ చేసేది. ఒక వర్డ్ కి ముందుగా వచ్చేదాన్ని ప్రీఫిక్స్ అని, తర్వాత ఏదైనా యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అని అంటారు. కాబట్టి మిస్ ఆంథ్రోప్ లో ఆంథ్రోపోస్ అనేది రూట్ వర్డ్ అయితే మిస్ అనేది ప్రీఫిక్స్. ఫిల్ ఆంథ్రోపిస్ట్, టూ రూట్స్, ఫిల్ ఆంథ్రోపోస్, రెండింటిని కలిపాం. ఆంథ్రోపోసెంట్రిక్, అగైన్ anthropos, human, mankind, and then centric, center. Anthropomorphic, again anthropos and morph, and again lycanthropist. Okay, human, anthropos and lycan, which is wolf. సో ఈ రకంగా మనం ఒక వర్డ్ని మన ఆంథ్రోపాలజిస్ట్ అనే ఒక వర్డ్ని చూస్తేనే, నేర్చుకుంటేనే చాలా వర్డ్స్ మనం ఈజీగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉండాలి.